నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తానని బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి రమేష్ అన్నారు. బుధవారం ఆయన డివిజన్ పరిధిలోని చెర్లపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. 15వ డివిజన్ సమస్యలపైన తమకు పూర్తిగా అవగాహన ఉందన్నారు. తనను అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శంకర్ రెడ్డి, వెంకటరెడ్డి, జితేందర్ రెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు. పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు నేను ఇక్కడ 15వ వార్డులో పోటీ చేయడం జరుగుతుంది. కంచెల భూపాల్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు పోటీ చేయడం జరుగుతున్నది. అలాగే ప్రచారం కూడా చాలా విశేష స్పందన ప్రజల నుంచి లభిస్తున్నది. ఈ విశేష స్పందన కారణం కూడా ఏంటంటే నేను 14 సంవత్సరాలుగా ఎలాంటి పదవి లేకున్నా 2 సార్లు అవకాశాలు నాకు చేజారిపోయిన తక్కువలో కూడా ప్రజల్ని, చెల్లపల్లి ప్రజల్ని కూడా ఎప్పుడు కూడా విస్మరించలేదు. అన్ని పనులలో వాళ్ళకు అండదండగా ఉన్నాను. ఆ అండదండలు చూసుకొని ఈరోజు ఈ మనిషి అయితేనే మనకు కరెక్ట్గా ఈ పదవికి అర్హుడు, ఈ ఊరికి అవసరం అని చెప్పేసి ప్రజలు నన్ను భావిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత మభ్యపెట్టినా, మాయ చేసినా కానీ అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించబోతున్నారు. వారందరికీ కూడా ఇంకెవరన్నా కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకొని నాకు టీఆర్ఎస్ గుర్తు కారు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంచిగున్నదైనా విశేషమైన స్పందన ఉన్నది ప్రజలలో. ఎక్కడ పోయినా కానీ ఆశీర్వాదిస్తున్నారు. నువ్వు గెలవాలని వాళ్ళే ప్రజలే కంకణం కట్టుకొని నా కొరకు పనిచేసే విధంగా వాళ్ళు స్వతహాగా నా కొరకు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. వారందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. ఎక్కడ పోయినా కానీ అభ్యర్థిగా నువ్వు ఉన్నావు రమేష్, ఈసారి గెలిపిస్తావు బిడ్డ, నువ్వు ఏం బాధపడకు, ఈసారి మేము అందరం ఉన్నామని వాళ్ళే నన్ను ఎక్కడ ఏ ఇంటికి పోయినా, ఏ గడపకు పోయినా వాళ్ళు నన్ను ఒక ఆ ఇంటి బిడ్డగానే మాత్రమే నన్ను చూస్తున్నారని నేను చెప్తున్నాను. చాలా అద్భుతంగా చేయబోతున్నాం. ఈసారి కార్పొరేషన్ అయింది, సపరేట్ వ్యవస్థ ఉంటుంది కార్పొరేషన్ మేయర్కు. కాబట్టి మా ఊరిని, ఇక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మాకు 20 సంవత్సరాల అనుభవం ఉన్నది. ఈ ఊరి మీద ఎక్కడ ఏ పని చేయాలి, ఎవరికి ఏ గల్లీలో ఏదనేది మాకు అనుభవం పూర్తిగా ఉన్నది. కాబట్టి అద్భుతంగా అభివృద్ధి చేసుకోవడానికి మేము ముందడుగు వేయబోతున్నాం. ప్రజల సహకారంతో మా ఊరిని ఇంకొక 5 సంవత్సరాలలో శస్యశ్యామలంగా చేసుకుంటామని చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. 11వ తారీఖు నాడు ఉదయం 7 గంటల నుంచి జిల్లా పరిషత్ హై స్కూల్లో మన పోలింగ్ స్టేషన్ ఉన్నది. దయచేసి ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అలాగే కారు గుర్తు మీద ఓటేయాలని చెప్తూ ఈ కాంగ్రెస్ నాయకుల దొంగ మాటలను మరొకసారి నమ్మకుండా ఉండాలని, గతంలోనే 6 గ్యారెంటీల హామీ ఇచ్చి ఇలా మహిళలకు 2500 అయితేనేమి, తులం బంగారం విషయంలో అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, రైతు బీమా అయితేనేమి, ఏది కూడా రైతులకు ఎరువులు కూడా దొరకని పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. నిస్సాయ స్థితిలో ఉన్నది. కనీసం చెల్లపల్లి విషయానికి వస్తే గతంలో కూడా సర్వీస్ రోడ్ వేసి, ఫ్లైఓవర్ వేసి సర్వీస్ రోడ్ లేక ఎంతో మంది అమాయకుల పాలన బలిగొన్నారు. అదే విధంగా ఇప్పుడు కూడా R&B మంత్రి ఉన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెల్లపల్లికి ఇరువైపులా సర్వీస్ రోడ్ వేస్తా అని చెప్పేసి తోవి ఇప్పుడు కూడా 2 సంవత్సరాల నుంచి కనీసం దాన్ని తట్టడి మట్టి కూడా పోసిన పరిస్థితి లేదు. ఈ రోజు ఎన్నడాగని వెంకరెడ్డి ఈ రోజు 2 సంవత్సరాల నుంచి కూడా ఈ రోజు చెల్లపల్లికి వచ్చే పరిస్థితి ఉన్నది. ఎలక్షన్లప్పుడు వచ్చిపోయేటోలే తప్ప వాళ్ళు ఉండి ఇక్కడ ప్రాంతం గురించి ఆలోచించే వ్యక్తులు కాదని, ఈ ఊరి కొరకు, ఈ ప్రాంతం కొరకు మేము ఆలోచించే వ్యక్తులుగా ఉన్నామని, ప్రతి విషయం మీద, ప్రతి దాని మీద మాకు అవగాహన ఉన్నది. అభివృద్ధి చేస్తామని ఆలోచించాలని. ఈ కాంగ్రెస్ నాయకుల మాటలు ఈ కేవలం ఎలక్షన్ పోలింగ్ బూత్ లోపలికి పోతుంటే మాత్రం దండాలు పెడతారు, వచ్చేటప్పుడు పట్టించుకోరన్న విషయాన్ని చెర్లపల్లి ప్రజలందరూ కూడా గమనించాలని, అలాంటి నాయకులకు మనకిచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు ద్వారానే వారికి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది. ఎలాంటి మభ్యలు పోకుండా ఉన్న వాస్తవాలను గ్రహించి ఓటేయాల్సిందిగా చెర్లపల్లి ప్రజానీకానికి 15వ వార్డు ప్రజలకు తెలియజేస్తున్నాను.